హైదరాబాద్ నల్సార్ స్నాతకోత్సవానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడంపై విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీజేఐని పిలవద్దంటూ యూనివర్సిటీ వీసీ రిజిస్ట్రార్కు 450 మంది స్టూడెంట్స్ లేఖ రాశారు. నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. స్నాతకోత్సవ తేదీ ఇంకా ఖరారు కాలేదు కాబట్టి ముఖ్య అతిథి ఎంపిక విషయంలో తమ అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకోవాలని విద్యార్థులు లేఖ ద్వారా కోరారు. ఢిల్లీలోని జంతర్ మంతర్లో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యంపై దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సీజేఐ ధర్మాసనం నిరాకరించడమే ఇందుకు కారణమని విద్యార్థులు స్పష్టం చేశారు. విద్యార్థులపై పోలీసుల దాడి వీడియోలు చూసేందుకు టైం లేదని సీజేఐ చెప్పారు. చట్టాన్ని అభ్యసిస్తున్న విద్యార్థులుగా రాజ్యాంగ హక్కులు, న్యాయం పొందడం, బాధిత వ్యక్తుల విన్నపాలను ఆలకించడం వంటి సూత్రాలు మాకు అత్యంత ముఖ్యం. విశ్వవిద్యాలయం ఎంచుకునే ముఖ్య అతిథిలోనూ ఈ విలువలు ప్రతిబింబించాలి. నిరసనకారులపై పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా పరిగణించని వ్యక్తి చేతుల మీదుగా పట్టాలు తీసుకోవడం నల్సార్లో మేము నేర్చుకున్న సూత్రాలకు భిన్నంగా ఉంది అని విద్యార్థులు ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే సీజేఐని చీఫ్ గెస్ట్ గా పిలిచిన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ తర్వాత స్నాతకోత్సవాన్ని వాయిదా వేసుకుంది. హైదరాబాద్ నల్సార్ స్నాతకోత్సవానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడంపై విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీజేఐని పిలవద్దంటూ యూనివర్సిటీ వీసీ రిజిస్ట్రార్కు 450 మంది విద్యార్థులు లేఖ రాశారు. నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు విద్యార్థులు. స్నాతకోత్సవ తేదీ ఇంకా ఖరారు కాలేదు కాబట్టి ముఖ్య అతిథి ఎంపిక విషయంలో తమ అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకోవాలని విద్యార్థులు లేఖ ద్వారా కోరుతున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్లో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యంపై దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సీజేఐ ధర్మాసనం నిరాకరించడమే ఇందుకు కారణమని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. విద్యార్థులపై పోలీసుల దాడి వీడియోలు చూసేందుకు టైం లేదని సీజేఐ చెప్పారు. చట్టాన్ని అభ్యసిస్తున్న విద్యార్థులుగా రాజ్యాంగ హక్కులు, న్యాయం పొందడం, బాధిత వ్యక్తుల విన్నపాలను ఆలకించడం వంటి సూత్రాలు మాకు అత్యంత ముఖ్యం. విశ్వవిద్యాలయం ఎంచుకునే ముఖ్య అతిథిలోనూ ఈ విలువలు ప్రతిబింబించాలి. నిరసనకారులపై పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా పరిగణించని వ్యక్తి చేతుల మీదుగా పట్టాలు తీసుకోవడం నల్సార్లో మేము నేర్చుకున్న సూత్రాలకు భిన్నంగా ఉందంటున్నారు విద్యార్థులు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, మనం చూసుకున్నట్లయితే సీజేఐ సూర్యకాంత్కి నిరసనలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఇందులో తాజాగా మనం చూసుకున్నట్లయితే నల్సార్ విశ్వవిద్యాలయం నుంచి నిరసన వ్యక్తమైంది. సాధారణంగా ప్రస్తుతం నల్సార్ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పిలవడం అనేది ఆచారంగా వస్తోంది. అయితే ఈ సంవత్సరం సీజేఐ రావడాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. దాదాపు 450 మంది విద్యార్థులు ఇప్పటికే సీజేఐ చేతుల మీదుగా మేము పంపిస్తాము అని చెప్పి వీసీకి రిజిస్ట్రార్ కి ఇప్పటికే వినతి పత్రం ఇచ్చారు. తనని ముఖ్య అతిథిని వేరే అతన్ని మార్చాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. ఇంకా కాన్వకేషన్ డేట్ ఫిక్స్ కాలేదు కాబట్టి అతిథిని కూడా మార్చండి అని చెప్పి వాళ్ళు అంటారు. ప్రధానంగా వీళ్ళు విద్యార్థులు ఎవరైతే నల్సార్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళు లేవనెత్తుతున్న అంశం ఏంటంటే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నీట్ పేపర్ లీక్ పై జరిగిన నిరసనలో భాగంగా విద్యార్థులపై పోలీసులు చేసిన చర్యలు, పోలీసులు లాఠీ చార్జ్ ఇట్లాంటి దారుణాలకు ఒడిగట్టారని వాటి మీద పిటిషన్ ఇచ్చి వాటిని అత్యవసరంగా విచారించాలని చెప్పి సీజేఐ ధర్మాసనం ముందు విచారణకి పెడితే కనుక సీజేఐ దాన్ని తిరస్కరించి అత్యవసరంగా విచారణ చేసుకోవడానికి ఆయన నిరాకరించారు. అంతేకాకుండా ఎవరైతే పోలీసులు విద్యార్థుల పైన దాడి చేశారో, లాఠీలతో కొట్టారో, బుల్లెట్స్ రబ్బర్ బుల్లెట్లతో కాల్చారు, అవన్నీ కూడా వీడియోలు చూడడానికి కూడా తన టైం లేని వ్యాఖ్యానించారు. ఇది తీవ్రంగా మాకు కలిసి వేసిందని చెప్పి విద్యార్థులు తమ లేఖలో పేర్కొన్నారు. సాధారణంగా న్యాయ విద్యార్థులుగా తమ రాజ్యాంగ హక్కులు కాపాడడం, న్యాయ సూత్రాలను కాపాడడంతో పాటు బాధితుల వర్షాన్ని వినడం, బాధను వినడం అనేది తమ ప్రధానమైన విధి అని, తమ ప్రధాన బాధ్యత అని చెప్పి న్యాయ విద్యార్థులు చెబుతున్నారు. అంటే ఏదైతే అతిథి ఉన్నారో మేము పట్టాలు తీసుకుంటున్నామో, మా రోల్ మోడల్ గా ఉండే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఇదే విధానాలు, ఇదే పద్ధతిలో ఉండాలని మేము కోరుకుంటున్నామని సీజేఐ సూర్యకాంత్ ఈ విధానాల్లో లేడని చెప్పి విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ సీజేఐ ఇప్పుడు ఏదైతే దేశవ్యాప్తంగా సంచలనం ఉందో కాంగ్రెస్ జనతా పార్టీ సీజేఐ కూడా ఇది ఏర్పాటు కూడా మూల కారణం మనం చూసుకున్నట్లయితే జస్టిస్ సూర్యకాంత్ గానే మనకు కనిపిస్తుంది. గతంలో ఒక కేసు విషయంలో ఆర్టీ యాక్టివిస్టులు ఉద్యమకారులను ఉద్దేశిస్తూ వీళ్ళంతా కూడా బొద్దింకల్లా కాంగ్రెస్ లా తయారయ్యారు, వ్యవస్థ మీద వీళ్ళంతా కూడా వ్యవస్థ మీద పడి బతుకుతున్నారని చెప్పి ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఆయన ఏదైతే వ్యంగ్య వ్యాఖ్యానాలు చేశారో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని అబ్దుల్ దీప్కే కాంగ్రెస్ జనతా పార్టీని స్థాపించారు. ఆ కాంగ్రెస్ జనతా పార్టీ ద్వారానే దేశవ్యాప్తంగా విద్యార్థుల సమస్యపై ఉద్యమాలు చేశారు. ఆ నీటి పరీక్ష పత్రం లీక్ పైన ఉద్యమం చేశారు. జంతర్ మంతర్ లో ప్రభుత్వం ఎంత దాడులు, పోలీసులు ఎంత దాడులు చేసినా, ఏది చేసినా, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాళ్ళు నిరసనలు సక్సెస్ఫుల్ గా సాగించారు.
అంతేకాకుండా వాళ్ళ డిమాండ్ ఏదైతే ఉందో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా తను చేసే వరకు కూడా వాళ్ళ నిరసనలు కొనసాగించారు, వాళ్ళ విజయం సాధించారు. ఇప్పుడు మరికొన్ని విషయాలపైన వాళ్ళు దృష్టి సారించారు. ప్రధానంగా యువత ఎదుర్కొన్న సమస్యల మీద వాళ్ళు దృష్టి సారించారు. ఇక ఇదన్నిటికి కూడా కారణం మనం చూస్తున్నట్లయితే జస్టిస్ సూర్యకాంత్ మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కూడా ఇప్పుడు తన స్నాతకోత్సవానికి ఇప్పటికే జస్టిస్ సూర్యకాంత్ ని అతిథిగా పిలిచారు. అయితే ఇటు దేశవ్యాప్తంగా వస్తున్న నిరసన నేపథ్యంలో ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళ స్నాతకోత్సవం వాయిదా వేస్తుంది. ఓవరాల్ గా మనం చూస్తున్నట్లయితే జస్టిస్ సూర్యకాంత్ గతంలో ఏ ప్రధాన న్యాయమూర్తికి కూడా ఈ స్థాయిలో ప్రజల నుంచి నిరసన వ్యక్తం కాలేదు. తనను ఒక ఆదర్శంగా తీసుకుంటారు, తనని గౌరవిస్తారు. రాజ్యాంగబద్ధంగా ఉన్న పదవిలో అతను సిబిఐ ఉన్నా కూడా తర్వాత పదవి విరమణ చేసిన తర్వాత కూడా మొత్తం దేశవ్యాప్తంగా అతనికి గౌరవం లభిస్తుంటుంది ఆ హోదాకి. జస్టిస్ సూర్యకాంత్ మాత్రం భిన్నంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఏకంగా తనని అతిథిగా రావడానికి కూడా తన చేతుల మీద పట్టాలు తీసుకోవడానికి కూడా విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. క్రాంతి, మీరు చెప్తున్నట్టుగా సిజేఐ నుంచి అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నుంచి పట్టాలు తీసుకోవటం చాలా గౌరవంగా భావిస్తారు. సో అటువంటి వ్యక్తులను ఇన్స్పిరేషన్గా కూడా తీసుకుంటారు. కానీ ఆయన సిజేపీ ఉద్యమానికి సంబంధించి ఆ తర్వాత జరిగిన పరిణామాలకు సంబంధించి కూడా రెస్పాండ్ కాలేదు కాబట్టే మేము ఆయన చేతుల మీదుగా పట్టాలు తీసుకోం. ఇది మాకు ఆయనపై వ్యక్తిగత కక్ష కాదు. అటువంటి పట్టాలు ఇచ్చేవాళ్ళు ప్రజలకు సంబంధించి కానీ దేశంలో జరుగుతున్న అంశాలకు సంబంధించి కానీ వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళు చెప్పేది వినాలి. ఆ వినే తీరిక లేని వ్యక్తుల నుంచి మేము పట్టాలు తీసుకోవటానికి సిద్ధంగా లేము. ఇది మా వ్యక్తిగతం కాదు, ఇది మేము నేర్చుకున్న విద్యలో భాగం అంటూ విద్యార్థులు చెప్పే క్లారిటీ ఏదైతే ఉందో ఆ క్లారిటీని దేశవ్యాప్తంగా ఎదురవుతున్న నిరసనను ఏ విధంగా చూడొచ్చుంటారు? మనం చూసినట్లయితే మీరు చెప్పినట్టు సిజేఐ అనే వ్యక్తిని చాలా దూరంగా చూస్తారు. దాదాపు మనం చెప్పాలంటే రాష్ట్రపతితో సమానమైన గౌరవం ఇస్తారు. ఇటు ప్రధానమంత్రి ఇటువంటి వాళ్ళు పొలిటికల్ గా ఉంటారు. వాళ్ళ మీద కొన్ని ఆరోపణలు విమర్శలు వచ్చినప్పటికీ సిజేఐ రాష్ట్రపతి లాంటి వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఎవరు కూడా ఆరోపణలు చేయలేదు, ఎలాంటి విమర్శలు చేయరు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ప్రధాన న్యాయమూర్తిని ఒక న్యాయ దేవతగా భావిస్తారు. ఎలాంటి సమస్యలున్నా అతను ఒక ఇన్స్పిరేషన్ గా చూస్తారు. చాలా మంది లా స్టూడెంట్స్ అంటే అతను ఒక ఇన్స్పిరేషన్ గా చూస్తారు. తను ఒక్కసారి కలిస్తే చాలు, ప్రత్యక్షంగా చూస్తే చాలు అనుకునే విధంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏకంగా తనే వచ్చి వాళ్ళకు ఒక గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇస్తా అంటే కూడా మేము తీసుకోమని చెప్పే పరిస్థితికి ఇక్కడ వచ్చింది. అయితే దీనికి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే సిజేఐ గతంలో చేసిన దీనికి కారణం ప్రధానంగా ఎవరైనా కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానీ ఒక సాధారణ చిన్న కోర్టు న్యాయమూర్తి కానీ ఎవరైనా లా డిగ్రీ చేసే పోవాలి. లా డిగ్రీ తర్వాత వీళ్ళ హోదాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇదే నల్సార్ లాంటి ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్ లో లా డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అక్కడ ఆయన చేతుల డిగ్రీ పొందడానికి, డిగ్రీ తీసుకోవడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే తను ఏదైతే జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు చేసిందో సిజేఐ మన కాంగ్రెస్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే నిరసన జరిగిన ఆ నిరసనల విషయంలో దీనిని పోలీసులు విద్యార్థులపై చేసిన అరాచకాలను, దాడులని మీరు ఒక్కసారి విచారించాలని చెప్పి ఆయన ముందుకు తీసుకెళ్తే ఆ విచారణ అత్యవసరంగా తిరస్కరించారు. అంతేకాకుండా ఏదైతే విద్యార్థుల మీద పోలీసులు వీడియోలు చూడాలని వాటిని కొట్టి పారేశారు. ఇది తీవ్రంగా విద్యార్థి లోకాన్ని, యువతని తీవ్రంగా కలిసివేసింది. అనేక చోట్ల అతనికి వ్యతిరేక నిరసనలు వస్తున్నాయి. ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే బీజేపీ పార్టీ కూడా అతనికి నిరసనగా వచ్చిందన్నట్టే మనం భావించవచ్చు. ఇప్పుడు నల్సార్ విద్యార్థులు కూడా ఏదైతే లా విద్యార్థులు నల్సార్ లో చదివిన వాళ్ళు చాలా ప్రతిష్టాత్మక సంస్థల్లో వాళ్ళు లాయర్ గా ఉంటారు. పెద్ద పెద్ద కేసులు పెద్ద పెద్ద స్థాయిలోకి వెళ్తారు. ఇక్కడి నుంచే మనం చూస్తున్నట్లు హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఎదిగే అవకాశాలు చాలా ఉంటాయి. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఇతను సూర్యకాంత్ చేతుల మీదుగా లా డిగ్రీ తీసుకోవడానికి వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే రిజిస్ట్రార్ కి, వీసీకి కూడా వాళ్ళు విజ్ఞప్తి లెటర్ రాశారు. రెండోసారి కూడా మళ్ళీ వీసీ దృష్టి తీసుకోవడం మనకు తెలుస్తూ ఉంది. ఏదేమైనా ప్రధానంగా న్యాయమూర్తియే కాదు, లా గ్రాడ్యుయేట్ అయినా కూడా రాజ్యాంగ హక్కుల్ని పరిరక్షించాలి, రాజ్యాంగాన్ని పరిరక్షించాలి, న్యాయ సూత్రాలను పరిరక్షించాలి. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధను వినాలి, వాళ్ళ గోడును వినాలి అనేది ప్రధాన కర్తవ్యం లా విద్యార్థుంది. అయితే ఇది ఏదైతే ఇక్కడ దేశవ్యాప్తంగా సంచలనంగా మారిందో దానికి సంబంధించిన నిరసనలకు సంబంధించి వినతి పిటిషన్ ని స్వీకరించడానికి సిజేఐ తిరస్కరించారు. వాళ్ళ వీడియోలు చూడడానికి కూడా సిజేఐ తిరస్కరించారు. దీంతో వీళ్ళంతా కూడా విద్యార్థి లోకం అంతా కూడా తీవ్రంగా ఆయనకు వ్యతిరేకమైనట్టు మనకు తెలుస్తూ ఉంది. అండ్ క్రాంతి, ఇక్కడ మనం ప్రతి అంశాన్ని కూడా చూస్తున్నాం. విద్యార్థులు ఎంత క్లారిటీ ఉన్నారో కాక్రోచ్ ఉద్యమాన్ని నడిపించినప్పుడు అక్కడ విద్యార్థి లోకమే చాలా క్లారిటీగా, చాలా పాజిటివ్గా, ఎక్కడా కూడా అంటే
చెప్పాల్సిన విషయాన్ని అత్యంత స్పష్టంగా ఎందుకు వ్యతిరేకిస్తున్నామో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయం వాళ్ళు చెప్పిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడే చూసుకుంటే నల్సార్ యూనివర్సిటీ విషయాన్నే చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడిన అంశాలు 100% కరెక్ట్ అన్నట్టుగా అనిపించేలా వాళ్ళ విధానాలు ఉంటున్నాయి. వాళ్ళు ప్రశ్నిస్తున్న విధానం ఆ విధంగా ఉంటుంది. ఎలా చూడొచ్చు అంటారు? మనం చూసినట్లయితే ఈ జంజీ యువత ఏదైతే ఉందో వాళ్ళు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు వేస్తే కనుక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ప్రభుత్వము ఎంత విధంగా కేంద్ర ప్రభుత్వము ఢిల్లీలో నిరసనకారుల మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చింది, అనేక రకాల అడ్డంకులు సృష్టించింది, పోలీసుల ద్వారా లాఠీ చంపించింది, రబ్బర్ బుల్లెట్లను కురిపించింది. ఎంత చేసినా వాళ్ళు ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. ఆ నిరసన రోజు రోజుకి మరింత ఉత్తం చేశారు. చివరికి కేంద్రమే తల ఉంచి తమ మంత్రి చేత రాజీనామా చేయించేసిన పరిస్థితి వచ్చింది. మనం చూస్తున్నట్లయితే ఎక్కడ కూడా విద్యార్థులు ఈ యువత ఎక్కడ కూడా వెనక్కి తగ్గడం లేదు, ఎక్కడ రాజీ పడట్లేదు. పెద్ద పెద్ద రాజకీయ పార్టీలకు సాధ్యంగానే అంశాలను కూడా ఈ విద్యార్థులు సాధిస్తున్నారు. తమ చిత్తశుద్ధి, తమ అనుకున్న లైన్ మీద కట్టుబడి ఉండి వాళ్ళ ఆ లైన్ లో పోతూ ఉన్నారు. ఎక్కడ కూడా రాజీ పడట్లేదు. వాళ్ళు ఎంచుకున్న అంశం మీద ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఒత్తిడులు వచ్చినా దేనికి కూడా వెనకడు వేయకుండా అవసరమైతే ప్రాణాలైన అర్పిస్తామని చెప్పి వాళ్ళు ముందు సాగుతున్నా వాళ్ళు ఎంచుకున్న అంశం మీద స్టాండ్ అయి ఉంటున్నారు. వాళ్ళు అనుకున్న సాధించే వరకు కూడా వెనక్కి తగ్గడం లేదు. అక్రాంతి చూస్తున్నాం, హైదరాబాద్ నల్సార్ యూనివర్సిటీ అంటే ఇక్కడ హైదరాబాద్ విద్యార్థులే ఉండరు, ఎక్కడి నుంచో చాలా రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ విద్యను అభ్యసిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా 450 మంది స్టూడెంట్స్ ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో స్పష్టంగా వ్యతిరేకించారు. అంటే సిజేఐ వచ్చి స్నాతకోత్సవంలో పాల్గొనటానికి మాకు ఇష్టం లేదు, ఎందుకు అంటే కారణాలను కూడా మెన్షన్ చేశారు. మొత్తంగా టాటా ఇన్స్టిట్యూట్ అంటే దేశంతో ముడిపడి ఉన్న బంధం ఉంటుంది మొదటి నుంచి కూడా, స్వాతంత్రోద్యమం నుంచి నేటి వరకు కూడా. ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ, సిజేఐ లాంటి వ్యక్తులు కానీ, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆలోచించి మాట్లాడాల్సిన అవసరాన్ని జెన్జీ గుర్తు చేస్తుందా? ఆలోచించి ఆచితూచి మాట్లాడితేనే ఎవరికైనా సమస్యలు రాకుండా ఉంటాయి. ఒక మాట మనం మాట్లాడేటప్పుడు ఎంత విజ్ఞతతో మాట్లాడాలి, ఆ మాటలు అవతల వాళ్లపై ఎంత ప్రభావితం చూపిస్తాయి, ముఖ్యంగా యువతరంపై ఎంత ప్రభావితం చూపిస్తాయనే అంశం మరొకసారి ఇప్పుడు హైదరాబాద్ ఇష్యూతో దేశవ్యాప్తంగా చర్చకొస్తున్నట్టే కదా? మీరు చెప్పింది కరెక్టే. దేశంలోని న్యాయ విద్య ఇన్స్టిట్యూట్లలో హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఒకటి. ఇందులో టాట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు దేశవ్యాప్తంగా ఇక్కడ వచ్చి ఉంటారు. ఈ 450 మంది విద్యార్థులు ఒక తెలంగాణకు, తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు మాత్రమే కాదు, వీళ్ళంతా కూడా దేశం నలుమూలల నుంచి ఉన్న విద్యార్థులు. అత్యున్నత స్థాయికి అంటే వీళ్ళు లా ఎక్సెన్స్ లో కానీ, ఏదైతే ఈ కోర్సులో కానీ పెద్ద ప్రతిభ కనబరిస్తేనే వాళ్ళు ఈ స్థాయికి వచ్చారు. రేపు వీళ్ళ ప్రొఫెషన్ లో కూడా చాలా ఉన్నత స్థాయికి వెళ్తే మనం చూసుకుంటే చాలా హైకోర్టు జస్టిస్లు కానీ, కానీ నల్సార్ ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్తూ కూడా అంటే ఇన్స్టిట్యూట్ నుంచే చేస్తున్న ఈ నిరసన అంతా కూడా విదేశంగా చేస్తున్న యువత రిప్రజెంటేషన్ అని కూడా. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఓవరాల్ గా ఇది మీరు చెప్పినట్టు ఇటు టాటా ఇన్స్టిట్యూట్ కూడా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఎంపిక చేసి కోర్సులో ఉంటుంది. అది కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకే ఉండదు. అయితే ఎవరైతే ఇది చాలా స్పష్టంగా ఇచ్చింది, సిజేఐ తన ఒక కేసు విషయంలో చెప్పిన కాక్రోచ్ అనే ఒక పదాన్ని బేస్గా తీసుకొని ఈరోజు దేశంలో ఇంత పెద్ద సంచలనం జరుగుతుంది, ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంది. ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేసే వరకు కూడా అది వెళ్ళింది. ఎస్, మీరు చెప్పినట్టు ఎవరు అయినా ప్రధాన స్థానాల్లో ఉన్న, రాజ్యాంగబద్ధ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు, పెద్ద స్థానాల్లో ఉన్న వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇదంతా కూడా దేశం మొత్తం ప్రధానంగా యువత జెన్జీ చాలా కీలకంగా, చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంది. వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం, వాళ్ళ వ్యతిరేకతను తెలియజేస్తే కనుక ఏకంగా పీఠాలే కదిలిపోయే పరిస్థితి వస్తుందని చెప్పి నిరూపించారు. సాధారణంగా ఒక సిజేఐకి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఇలాంటి నిరసనలు ఈ స్థాయిలో రావడం అనేది గతంలో ఎప్పుడూ లేదు. ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఈ నిరసనలు అయితే వ్యక్తం అవుతున్నాయి. దీనిని ఎగ్జాంపుల్గా తీసుకొని భవిష్యత్తులో చాలా మంది కూడా తమ లైన్ మార్చుకునే పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇటీవల మోడీ కూడా తన వీడియోస్లలో ఎవరైతే జెన్జీని టార్గెట్ చేసుకుని తన వీడియోలు చేస్తున్నాడు, తన సందేశాలు ఇస్తున్నాడు, మై డియర్ ఫ్రెండ్స్ అని మాట్లాడుతున్నాడు. ఇదంతా కూడా ఎవరైతే ఈ జెన్జీ
కేవలం జస్టిస్ సూర్యకాంత్ చేసిన ఒక చిన్న వ్యాఖ్యతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. జంజీన్ అంతా కూడా వాళ్ళలో ఉన్న పోరాట స్ఫూర్తిని రగిలించింది. వాళ్ళంతా కలిసి పోరాడితే ఎలాంటి ఫలితాలు వస్తాయో వాళ్ళకి రుచి చూపించింది. భవిష్యత్తులో ఎవరు మాట్లాడినా కాస్త జాగ్రత్తగా మాట్లాడాల్సిన పరిస్థితి అయితే ఉంది. క్రాంతి, ఈ అంశం జరిగిన తర్వాత కూడా సిజేఐ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ వివరణకు యువతరం సంతృప్తి చెందలేదనే అనుకోవచ్చా? ఇప్పుడు నల్సార్లో జరుగుతున్న నిరసన మనం చూస్తే సిజేఐ ఇచ్చిన వివరణతో వీళ్ళు ఇంకా సంతృప్తి చెందలేదు, ఆ అంశాలు ఇంకా వాళ్ళను బాధిస్తున్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుందా? అంతా జరిగిపోయింది. వీళ్ళ మీద రబ్బర్ బుల్లెట్లతో దాడులు చేశారు. విద్యార్థులు తినకుండా లాఠీలు విరిగేలా కొట్టారు, బంధించారు, అక్రమ అరెస్టులు చేశారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏకంగా తను న్యాయస్థానము వీళ్ళు వెళ్ళి పిటిషన్ అయితే కూడా స్పందించలేదు. నాకు పిటిషన్ అత్యవసరంగా స్వీకరించే పరిస్థితి అని చెప్పడంతో పాటు కనీసం ఆ వీడియోలు చూడమన్నా కూడా నాకు టైం లేదని చెప్పి తిరస్కరించారు. అలాంటి పరిస్థితుల్లో ఇది మొత్తం కూడా నిరసన వ్యక్తమైంది. ఆ తర్వాత నా దగ్గరికి సరైన పద్ధతిలో ఫార్మాట్లో పిటిషన్ రాలేదని చెప్పడంతో విద్యార్థులంతా కూడా తీవ్రంగా అతను ఇచ్చిన వివరణతో ఎవరు కూడా సంతృప్తి చెందలేదు. సుమోటోగా తీసుకోవాల్సిన దాన్ని కూడా మేము ఇంత చెప్తే మీరు ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఏకంగా మీడియాలో వివిధ మీడియా సంస్థల్లో చాలా స్పష్టంగా వచ్చింది నిరసనలన్నీ కూడా అని చెప్పి ఎక్కడ కూడా స్పందించలేదు. మీరు సరైన విధంగా ఏదైతే సిజేఐ పాత్ర పోషించాలనో దాన్ని మీరు పోషించలేదు. ఏదైతే విద్యలో మనం లా చదువుతున్నప్పుడు నేర్చుకున్నాము, ఏదైతే మనం లా డిగ్రీ తీసుకున్నప్పుడు ప్రమాణం చేశామో వాటిని మనం ఫాలో కాలేదు. మీరు ఫాలో కాకుండా మేము కూడా మిమ్మల్ని ఎలా స్ఫూర్తిగా తీసుకుంటామని చెప్పి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. తన చెప్పిన వివరణతోటి విద్యార్థులు ఎక్కడ కూడా సంతృప్తి చెందని పరిస్థితి మనకు కనిపిస్తుంది.